చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు తీర్చేందుకు 5 ఏళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ చెప్పారు. జగన్ ఇంకా ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఏపీలో 5 ఏళ్ల పాటు విప్లవాత్మక పరిపాలన జరిగితే ఇప్పుడు కూటమి పాలనలో ఆ అడుగులు వెనక్కి పడుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6లు ఆ హామీలు ఇప్పుడు ఎక్కడా కనిపించవు, వినిపించవని అన్నారు. రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడవడమే కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ చెప్పారు. ప్రజలకు మంచి చేయాలని తీసుకువచ్చిన ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తామని చెబుతూ గడిచిన 5 ఏళ్ల పాలనలో సృష్టించిన సంపదను నాశనం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వెలిబుచ్చారు. తన పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా 3 ఓడరేవులు నిర్మాణం మొదలైందని, సగానికి పైగా అవి పూర్తయ్యాయని, వాటికి ఫండింగ్ సమస్య కూడా లేదని జగన్ చెప్పారు. లక్షల కోట్ల సంపదను సృష్టించే ఆ ఓడరేవులను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆలోచన చేసి సంపద సృష్టి అన్నది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో 3 కొత్త పోర్టులు, సీ పోర్ట్స్, దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పై చిలుకుతూ 3 కొత్త పోర్ట్లు, 12-13 కోట్ల రూపాయలతో 3 కొత్త పోర్ట్లు నిర్మాణం వేగంగా కూడా సాగి దాదాపుగా ఒక పోర్టు అయితే 65%, మరో పోర్టు దాదాపుగా 30-40%, ఇంకొక పోర్టు దాదాపుగా 25-30% పూర్తి కూడా అయిపోయింది అప్పటికి. గత ప్రభుత్వ హయాంలో రైతులు సంతోషంగా ఉంటే ఇప్పుడు ధాన్యం కొనే పరిస్థితి లేక, మద్దతు ధర లభించక రైతులు అల్లాడిపోతున్నారని జగన్ చెప్పారు. అన్ని వ్యవస్థలను వెనక్కు తీసుకెళ్లారని అన్నారు. అన్ని వ్యవస్థలు ఈరోజు తిరోగమనమే. అన్ని వ్యవస్థలు ఈరోజు రైతన్నలు ఈరోజు ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రతి రైతు కూడా 1,720 రూపాయలు బస్తా అయితే ఎంఎస్పి ప్రకారం రావాల్సిన రేట్ అయితే 300-400 రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో కొనుగోలు చేయడం లేదు. రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారీలు కొంటా ఉన్నారు. కనీసం 300 రూపాయల నుంచి 400 రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు పరిస్థితి. కాలేజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా పోయిందన్నారు. కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులను కాలేజీల నుంచి పంపించి వేస్తున్నారని జగన్ తెలిపారు. జనవరికి వచ్చేసరికి 4 క్వార్టర్ల ఫీజులు, విద్యా దీవెన డబ్బులు పెండింగ్ బకాయిలు. పిల్లలను కాలేజీలకు రానివ్వడం లేదు. కాలేజీ యాజమాన్యాలు పిల్లలను వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులకు పోవాల్సిన పిల్లలు, కాలేజీలకు పోవాల్సిన పిల్లలు ఈరోజు పంట పొలాలలో ఈరోజు పని చేసుకునే పరిస్థితిలో వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితిలోకి ఈరోజు వచ్చారు. 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, 1,100 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు, ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటగా మోసానికి గురైంది వాలంటీర్ వ్యవస్థే అన్నారు వైఎస్ జగన్. వారికి గత ప్రభుత్వంలో నెలకు 5,000 గౌరవ వేతనం ఇస్తుంటే 10,000 ఇస్తామని ఆశపెట్టి అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థనే ధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రతి వ్యవస్థ ఈరోజు వాలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు 10,000 ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే. గ్రామ సచివాలయం పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి, అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు. ప్రజలకు సంక్షేమం ఇంటి వద్దకే వైఎస్ జగన్ హయాంలో అందింది. ప్రతి గ్రామం పచ్చగా కళకళలాడింది.
రైతులు సంతోషంగా ఉన్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు అందరూ సంక్షేమ ఫలాలు అందుకుంటూ సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు కూటమి పాలనలో ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, రాష్ట్రం తిరోగమనంలో ప్రయాణం చేస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంకెలు, ఉదాహరణలతో సహా మీడియాకు వివరించారు.